ఆమె గర్భం ధరించింది. ఆ తర్వాత ఉరియాని చంపించేశాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు. చూడండి, ఆ యొక్క సమయంలో ఉరియా బతుకున్నప్పుడు ఆయన చేసిన ఆ యొక్క పాపం, ఆ పాపం నిమిత్తము, ఎందుకంటే వ్యభిచారంలో పుట్టింది ఆ యొక్క బిడ్డ, చంపేశాడు దేవుడు. కొట్ల బతకల కట్టేనా? ఎందుకంటే ఆయన చేసింది పాపం కాబట్టి హి కిల్డ్ ద బేబీ. దేవుడు ఆ యొక్క బిడ్డను ఆయన చంపేశాడు. దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళా దేవుడు సొలొమోను పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా రూల్స్ ఫాలో అవుతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ పేపర్ మనకి లీక్ అయింది. హల్లెలూయా. ఆమేన్. లీక్ అయిపోయింది ఆ పేపర్. మోషే యొక్క పేపర్ కూడా మనకి లీక్ అయిపోయింది. ఫుల్ టెంపర్తో వచ్చి ఏం చేసేసాడు దేవుడు? మోషే బండని ఒకసారి కొట్టి రెండోసారి మాట్లాడమంటే 2 సార్లు కొట్టేశాడు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, టెంపర్ నెవర్ టేక్స్ యు టు ద హెవెన్ అన్నాడు. నీ యొక్క కోపము ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. మోషేనే పోలా ఎక్కడికి? వాగ్దాన భూమికి. పేపర్ లీక్ అయిపోయింది. అక్కడ మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళందరినీ దేవుడు ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ తడబడ్డారు, కానీ మనకు దేవుడు ముందుగానే హెచ్చరిక ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందరూ తడబడి ఆ యొక్క రాని తట్టుకొని పడ్డారు. ముందున్నోడే పడతాడు, వెనకాల వచ్చేవాడు పడడం. ఎందుకంటే ముందున్నోడు పడడం వెనకున్నోడు చూశాడు కదా. హల్లెలూయా. రాయి ఉంది, ఆ రాయి తట్టుకొని వాడు పడ్డాడు. వెనకాల కూడా వస్తున్నాడు, ఒరే వాడు పడ్డాడు కాబట్టి నేను కూడా తట్టుకొని పడతానని పడడు. వాడు పడ్డాడు కాబట్టి అక్కడ రాయి ఉంది కాబట్టి వీడు దాటుకొని పోతాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు పెట్టాడంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా మనం ఉండడానికి, మనం ఒక ఎగ్జాంపుల్గా మనం జీవించడానికి. హల్లెలూయా. వీటన్నిటిని దేవుడు దృష్టాంతంగా పెట్టాడా? హల్లెలూయా. కేవలం ఇద్దరు మాత్రమే ఆ యొక్క ఎక్కడికి పోయారు? వాగ్దాన భూమికి పోయారు. ఈ రోజు కూడా అదే విధంగానే ఉంది. మనకి ఈ యొక్క చివరి కాలంలో పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఒక ఛాలెంజింగ్ గా ఉంది. ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వీక్ మనం బాగుంటుంది. Good. There was a 3 stages of journey. There is a three stages of journey. We are justified by faith and believing on Lord Jesus Christ, forsaking the land of Egypt. మనము మూడు యొక్క భాగాలుగా యొక్క యాత్ర అనేది సాగింది. మనము యేసుక్రీస్తు మీద విశ్వాసంతో మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎప్పుడంటే ఐగుప్తును మనము విడిచినప్పుడు. ఐగుప్తుని మనం విడిచినప్పుడు అని చెప్పడం మన ప్రవక్త. ఐగుప్తుని మనం మరిచినప్పుడు. హల్లెలూయా. చాలా అర్థం ఉంది. ఐగుప్తుని మరడం అంటే సినిమా యాక్టర్ పేర్లు కూడా నీకు గుర్తు రాకూడదు. ఇంకా నువ్వు టచ్లో ఉన్నామంటే గుర్తుకు వస్తాయి పేర్లు. ఐగుప్తును మరవాలి మనం, అందరినీ విడవాలి మనం, అన్నింటినీ విడవాలి మనం. ఏమైనా ప్రాక్టికల్ ధైర్యం ఎక్కువ. బాయ్ ఫ్రెండ్, పాత బాయ్ ఫ్రెండ్స్ మీద విడవాలా, పాత గర్ల్ ఫ్రెండ్స్ని విడవాలా, మర్చిపోవాలన్నాడు. విడిచేది కాదు, యూ మస్ట్ ఫర్సేక్. అంటే ఒక బ్రదరు ఆయనకి ఒక గోల్డ్ ఫ్రెండ్ ఉంది. చాలా కాలం
ఇదిగా ఆ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆ తర్వాత ఏదో ఆయనకి మ్యారేజ్ కాలేదు, ఆయన పాటికి ఆమె మ్యారేజ్ చేసుకుని ఈయన ఇంకొక ఆమె మ్యారేజ్ చేసుకున్నాను. ఇది నేను ఎప్పుడు చెప్పినా ఆల్మోస్ట్ మన వర్తమానంలో ఉండే వాళ్ళే ఉంటారు. ఆ తర్వాత ఈయన సంఘశాఖకు పోతున్నాడు. కొంతకాలానికి వర్తమానం వచ్చింది, వర్తమానాన్ని పట్టుకున్నాడు. ఈ వర్తమానం ప్రకారం మనం జీవించాలి అన్న ఒక స్టాండ్ తీసుకున్నాడు. అయితే కుటుంబంలో వైఫ్ సహకారం లేదు, వైఫ్ కోఆపరేట్ చేయడం లేదు. అయినా వాళ్ళందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఈ వర్తమానంలోకి రావాలి. ఆయన పేరే ఏమేన్. ఎందుకంటే ఏమేన్ ఎక్కువ చెప్తాడు ఆయన, ఊరు చెప్పడు ఏమేన్ అంట చెప్తాడు ఆయన. అందుకని ఆయన పేరే ఆమేన్ బ్రదర్ అని పెట్టేశారు, ఏమేన్ బ్రదర్. ఆ తర్వాత కొంతకాలానికి పిల్లలు కూడా మెల్లగా తీసుకొచ్చాడు. వాళ్ళు వస్తున్నారు. కొంతకాలానికి వైఫ్ కంప్లీట్గా ఏమైపోయిందంటే ఈ వర్తమానాన్ని పెట్టి కొంచెం ఆమె సహకారం లేకపోతే, సహకారం అంటే ఆమె చర్చికి రాదు, ఈ వర్తమానం ప్రకారం లోకానుసారంగా ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ కనిపించింది ఆయన. భర్త చనిపోయాడు. ఎవరికి? ఆ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. ఆయన చూడంగానే ఏదో మాట్లాడారు, ఎక్కడో మాట్లాడారు, బజార్లో కనిపించింది, మాట్లాడారు. ఇంకా ఏం విషయాలు ఆమె విషయాలు ఏమి. వెంటనే ఏమైపోయారు, వెంటనే అది పరిచయం కాస్త ఏమైపోయిందంటే కుదిరిపోయింది. ఇది ఇంట్లో సహకారం లేదు కదా, ఎవరు సహకారం? భార్య సహకారం లేదు కదా. జ్ఞాపకంలో ఉంచుకోండి, సంపూర్ణంగా నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. ఆ లూప్ కూడా ఇవ్వకూడదు. మనం నిజమైన క్రైస్తవుడు తప్పు చేయడు, దేవుని మూలంగా పంపిన వాడు పాపం చేయడానికి బైబిల్ చెప్తుంది. అయితే ఆయన ఏం చేశాడు, ఎవరికి తెలియకుండా ఇంకొక ఇల్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన మొత్తానికి దాన్ని ఒప్పుకున్నాడు. ఏమని? ఈ మరి నేను చర్చికి రాకుండా మానేసేసరికి ఆ చర్చ్ పాస్టర్ పిలిచి అడుగుతున్నాను, నేను చర్చికి రావట్లేదు. అడిగినప్పుడు ఆయన విషయం మొత్తం కట్టేస్తున్నాడు. జిల్ల మీద మొత్తం ఒకసారి చాలా కాలం తర్వాత ఆయన చూసినప్పుడు ఏమైందంట, జిల్లైందంట. ఆయన హల్లెలూయా, ఆమేన్. You must forsake the old friends. Old friends ని వదలాలి, బాయ్ ఫ్రెండ్స్ ని వదలాలి. హల్లెలూయా. నిజంగా దైవ భీతి అనేది నీకుంటే ఒక సహోదరి అన్నట్టుగా నువ్వు మాట్లాడతావు, ఒక సహోదరుడు అన్నట్టుగా నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఐగుప్తు నాయక దేశాన్ని వదలాలను. నీ మందు బాటిల్ బ్రాండ్ కూడా నేను కూడా నీకు మర్చిపోవాలి. అది దాగుతున్నాను, ఇది దాగుతున్నాను, సిగరెట్ పేర్లు కూడా మర్చిపోవాలి. కొత్త పేరు వచ్చేస్తున్నాయి. ఐగుప్తును మరవాలి. నువ్వు ఇంకా ఐగుప్తును మరవలేదంటే ఇంకా నీతికరనే జరగాలి నీ జీవితంలో. ఓన్లీ ఫ్యాషన్, ఓన్లీ డ్రెస్, ఓన్లీ అడ్మినరేషన్. లోకము ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. వాళ్ళు చూడు ఏమని డ్రెస్ చేసుకున్నారో, వీళ్ళు చూడు ఏమని డ్రెస్ చేసుకున్నారో. ఈ వర్తమానంలోనే, ఆ యొక్క అడాప్షన్ వర్తమానంలోనే తల్లిదండ్రుల యొక్క జీవితము బిడ్డల పైన ఇంప్రెస్ అవ్వకూడదు. బిడ్డలపైకి ఏం తీసుకొస్తుంది? ఇంప్రెషన్ అంటే ఒక ప్రభావాన్ని, ఒక ఒత్తిడిని వాళ్ళ మీదకు తీసుకొస్తుందట. అలా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ మనమే చూపించాలి, మనమే వాళ్ళకి ఒక మాట వేయాలి. అలా ఆమె
తల్లిదండ్రులుగా మన బిడ్డల నిమిత్తం మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. వాళ్ళకి ఏదైనా డిసీజెస్ వస్తుందంటే మనం చెక్ చేసుకోవాలి మన జీవితాన్ని. వాళ్ళకి ఏదైనా రోగాలు వ్యాధులు వస్తున్నాయంటే మనం చెక్ చేసుకోవాలి. ఏం ప్రభువా? హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ నువ్వు కరెక్ట్గా ఉన్నా కూడా నీ తల్లిదండ్రుల యొక్క పాపము. హల్లెలూయా. కాబట్టి బిడ్డల్ని మనం ఖచ్చితంగా దేవుని యొక్క రక్తం కిందకి తీసుకురావాలి. ఆ రక్తం కింద వాళ్ళని మనం పెంచాలి. మనం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రక్తానికి మాత్రమే ఎన్ని తరాల పాపమైన కొట్టివేసే ఒక శక్తి ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ నీ తాత పాపి అయి ఉండొచ్చు, అయితే నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర అడుగు, ప్రభువా నా పాపాన్ని కొట్టివేయ ప్రభువా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏం చేసినాడు? ఆయన ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు పెట్టున్నాడు. యు హావ్ టు forsake the land of Egypt. ఐగుప్తులను మర్చిపోవాలి నువ్వు. Come on. దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. And are sanctified through the offering of his blood and washed from the sins and became a pilgrim and a journeyer and claiming that we are the seeking the land and the city that coming or promise. ఆ తర్వాత వచ్చిన తర్వాత హల్లెలూయా ఆమేన్, దేవుని యొక్క రక్తం అనేది నీకు ఉంటది. ఆ రక్తం ద్వారా నువ్వు నడవాలి. నువ్వు ఆ రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆ యొక్క పరిశుద్ధపరచుకున్న తర్వాత నువ్వు నడవాలి. నువ్వు ఎక్కడ నడవాలి? ఒక నిలవరమైన ఒక పట్టణం కొరకు నడవాలి. దేవుని యొక్క వాగ్దానం కొరకు నడవాలి నువ్వు. హల్లెలూయా. ఇది ఓవర్ నైట్ లో జరిగేది కాదు. ఇది ఆమేన్. ఒక రాత్రిలో జరిగేది కాదు ఇది. హల్లెలూయా. ఇవన్నీ కానీ నీ జీవితంలో జరిగితే ఓవర్ నైట్ జరుగుతుంది. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ కానీ నీ జీవితంలో జరిగిందంటే ఎక్కడ జరుగుతుంది? ఓవర్ నైట్ లో జరుగుతుంది. మేబీ లేకపోతే 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. జరగకుండా పోవచ్చు. హల్లెలూయా ఆమేన్. అంటున్నాడు ఆ యొక్క వాగ్దాన భూమిలో పోయి వాళ్ళు ఏమవ్వాలంటే వాళ్ళు అక్కడ పోయి సెటిల్ అవ్వాలి. హల్లెలూయా ఆమేన్. అయితే దే కేమ్ టు ద కాదేష్ బర్నియా. ఆ యొక్క కాదేష్ బర్నియాకు వచ్చినప్పుడు రెండు కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగి ఉన్నప్పటికీ, నీతీకరణ శుద్ధీకరణ జరిగి ఉన్నప్పటికీ, హల్లెలూయా, కాదేష్ బర్నియాలో వచ్చిన తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు. ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకుండా దేవుడు మన జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా ఆమేన్. ఖచ్చితంగా ఆయన నెరవేర్చలేడు. సో ఆల్ జనరేషన్ ఈస్ పెరిష్. భక్తి చెప్పాడు ఆ మాట, పెరిష్. కాబట్టి ఆ తరం అంతా కూడా ఏమైపోయింది? నశించిపోయింది. అప్పుడు నీతీకరణ శుద్ధీకరణ జరిగినంత మాత్రాన మనం ర్యాప్చర్లో వెళ్ళిపోతాం, లేకపోతే వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతాం అనేది నిజంగానే అది మన యొక్క మూర్ఖత్వం. హల్లెలూయా ఆమేన్. Today people, instead of receiving the Holy Ghost and speaking with the tongues, they felt it would be break down their tradition of doctrine. ఈ రోజు మనము పరిశుద్ధాత్మ యొక్క బ్యాప్టిజాన్ని పొందుకొని భాషల్లో మాట్లాడడం అనేది మనం సిగ్గుగా ఎంచుకుంటున్నామంట, దాన్ని అవమానంగా భావిస్తున్నామంట. దాన్ని ఎంతవరకు మనం జీవించిన ఆ యొక్క జీవితానికి అది ఏమై ఉన్నది? వ్యత్యాసమై ఉన్నది. ఈ వ్యత్యాసమైన కార్యాన్ని మనం కోరుకోవడం లేదంట. మనం చక్కగా చెప్తున్నాం చూడండి. హల్లెలూయా ఆమేన్. కరెక్టేనా? హల్లెలూయా. So Joshua Caleb never stopped at the justification and sanctification. అయితే యెహోషువ కాలేబులు మాత్రము వాళ్ళిద్దరు మాత్రము నీతీకరణ శుద్ధీకరణ దగ్గర మాత్రం ఆగిపోలేదు వాళ్ళు. హల్లెలూయా. ఆ రెండు స్టేజ్లలో వచ్చే వాళ్ళు ఆగిపోరా. ఆమేన్. They are continue to believing on Jesus Christ. వాళ్ళు ఆ యొక్క యేసు ప్రభు మీద వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన వాగ్దానం మీద వాళ్ళ నమ్మికని వాళ్ళ కొనసాగింపు జరుగుతూనే ఉంది వాళ్ళ యొక్క జీవితంలో. హల్లెలూయా. కాబట్టి నీతీకరణ శుద్ధీకరణ దగ్గర మనం ఆగిపోయేదానికి లేదు. ఈ రోజు పరిశుద్ధాత్మిక బ్యాప్టిజం లోపలికి మనం ప్రవేశించాలి. హల్లెలూయా. అతీతమైన కార్యాలు మన జీవితంలో మనం అనుభవించే తీరాలి. హల్లెలూయా.
ద హెవెన్లీ బ్లెస్సింగ్స్, ఆ యొక్క పరలోకపు యొక్క దీవెనలు మనం పొందుకొని తీరాలి మనం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆమేన్. చూడండి, కాబట్టి ఆ యొక్క సమయంలో వాళ్ళని శాంక్టిఫై చేశాడు యెహోషువ. శాంక్టిఫై చేసి ఆ యొక్క యోర్దాను నదిని దాటించి ఎక్కడ తీసుకెళ్ళాడంటే వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళాడు. వాగ్దాన భూమిలోకి పోయిన తర్వాత కూడా అక్కడ పోరాటం అనేది ఉంది. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీకు బ్యాడ్ థాట్స్ రాదని కాదు అర్థం. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే అపవాది యేసు ప్రభువును శోధించింది. అంతేనా? ఆయన బాప్టిజం తీసుకొని గట్టు మీదకి వెళ్ళి నిలబడినప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ పావులు మళ్ళీ ఆయనలో దిగిందా? దిగిన తర్వాత అపవాది ఆయన్ని శోధించాడు, తీసుకెళ్ళి అరణ్యంలోకి తీసుకెళ్ళాను అని బైబిల్ చెప్పు. అపవాది చేత శోధింపబడి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆమేన్. అదంతా జయించుకొని ఆయన రావడానికి 40 days పట్టింది ఆయన. ఎందుకంటే 40 is the number of the temptation. శోధన యొక్క సంఖ్య 40 అన్నాడు. అవన్నీ జయించుకొని వచ్చే సమయానికి 40 days పట్టింది ఆయన. ఈ 40 days అయిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అప్పుడు దాకా జరుగుతానే ఉంది ఫైట్. ఆఖరిలో కొట్టాడు ఆయన దెబ్బ. హల్లెలూయా. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. ఆమె ఎందుకంటే అపవాది చెప్పాడు కాబట్టి వాటిని చేసి చూపించాల్సిన అవసరం ఆయనకి లేదు. హల్లెలూయా. ఆమె ఎందుకంటే దేవుని కుమారులు చేయగలరు, లేని దాన్ని సృష్టించగలరు. హల్లెలూయా. ఆమె అయితే వాడు రుజువుపరచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మాటకి ఒక పెద్ద కొన్ని వేల ఓల్డ్ కరెంట్ షాక్ కొట్టిందంట వాడికి. ఎందుకంటే ఆదిలో అమ్మ పడిపోయింది, వాక్యాన్ని నిలబడలేకే కదా, ఆ వాక్యం దగ్గరే కదా మోసపోయిందా. హల్లెలూయా. ఆమె అప్పుడు దాకా వాక్యములో ఆ మారి నిలబెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు కదా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రోజు ఆయన మాట అన్నాడో అపవాదికి తెలుసు, హల్లెలూయా, దేవుడు వాక్యమై ఉన్నాడని, వాక్యములో నిత్యజీవం ఉందని, హల్లెలూయా, వాక్యమే దేవుడై ఉన్నాడని. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మాట్లాడాడో హల్లెలూయా, వెంటనే వాడికి కొన్ని వేల ఓట్ల ఆ యొక్క కనశాఖ అనేది వచ్చింది. ఆమె ఈ రోజు కూడా ఆ యొక్క వాక్యానికి అదే శక్తి ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా. ఆమె నువ్వు చర్చికి వచ్చేది కాదు, నువ్వు ప్రార్థన చేసేది కాదు, నువ్వు ఉపవాసం ఉండేది కాదు. ఆ యొక్క అపవాది యొక్క గుండెల్లో ఆ దేవుడు ఆ యొక్క దాన్ని ఏమంటారు తండ్రిని కొట్టించేది. వాడికి సాధారణమాట. నువ్వు అన్నీ చేసి నీ జీవితం మారలేకపోతే వాడు హ్యాపీగా వాడు నవ్వుకుంటాడు. ఇంటి మీద కూర్చొని హ్యాపీగా సజ్జాగా నవ్వుకుంటా ఉంటాడు. అది కాదంట వాడి గుండెల్లో ఉరుములు పుట్టించేది. నువ్వు వాక్యానుసారం ఎప్పుడైతే జీవిస్తావో ఆ జీవితం వాడి గుండెల్లో ఉరుములు పుట్టిస్తుందా. హల్లెలూయా. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి యెహోషువ కాలేబులు ఆ యొక్క స్థలంలో వాళ్ళని ఆ యొక్క యోర్దానాన్ని దాటించి వాగ్దాన భూమికి తీసుకెళ్లారు. వాగ్దాన భూమికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు పోరాడాలి. వాళ్ళు ప్రతి ఇంచ్ కోసం పోరాడాలి. నీ యొక్క స్వాస్థ్యం కోసం నువ్వు పోరాడాలి. అర్థమవుతుందా? ఆమె వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత క్రీస్తులో నీ స్థానం కోసం నువ్వు పోరాడాలి. నీ యొక్క పొజిషన్ ఏంటి, నీ స్థానం ఏంటి, దేవుడు ఎందుకోసం నిన్ను పిలిచాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క పర్పస్ నీ యొక్క జీవితంలో ఎవ్రీ ఇంచ్ లో పోరాడాలి. పక్కన వాళ్ళ ల్యాండ్ కోసం పోరాడవు, ఈ ల్యాండ్ కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తులో ఒక స్థానం అనేది ఉందంటున్నాడు. ప్రతి ఒక్కరు, whether you are a housewife, whether you are a pastor, whether you are a deacon, whether you are a trustee, whether you are a doctor, whether you are a farmer, నువ్వు ఏదైనా అయ్యుండు, నువ్వు ఏమైనా అయ్యుండు, నీకంటూ క్రీస్తులో ఒక స్థానం ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఆ
ఆ స్థానాన్ని నువ్వు కనుగొనాలి. ఆ స్థానం కోసం నువ్వు పోరాడాలి. ఆ స్థానంలో నిలబడాలి. కాబట్టి నాట్ ప్యాకింగ్ టు ది అదర్స్ బాల్. ఇతరుల యొక్క బాల్ని నువ్వు ప్యాక్ చేయకూడదు. బట్ ఆ మాట చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏదంటే 12 మంది ఫుట్బాల్ వచ్చేది 16 మంది 11 మంది ఎక్కువ కదా. సరేలేండి, 11 మంది 12 మంది. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే, ఈ 12 మంది ఉద్దేశం ఏంటంటే ఎదుటోడు అవతలోడి యొక్క గోల్లో ఆ బాల్ని కొట్టాలి. సరేనా? ఈ 12 మంది యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ 12 మందిలో ఏ టీము బి టీం అనుకున్నాం. ఏ టీంలో 12 మంది ఉన్నారు. ఈ 12 మంది యొక్క ఉద్దేశం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క గోల్లో ఏం చేయాలి? బాల్ కొట్టాలి. సరేనా? ఇప్పుడు ఏ టీంలో ఒకడు బాల్ ఎత్తుకొని పోతున్నాడు కొట్టడానికి. వాడు బాల్ ఎత్తుకొని పోతున్నప్పుడు మిగతా 11 మంది వాడికి సహాయపడాలి. అర్థమవుతుందా? మిగతా 11 మంది ఏం చేయాలి? వాడికి సహాయపడాలి వాడు గోల్ కొట్టడానికి. మిగతా 11 మంది గారికి సహాయం చేస్తే వాడు ఈజీగా గోల్ కొట్టగలరు. హల్లెలూయా. ఈ 11 మంది నువ్వేదో కొట్టేది నేను కొడతాను అని చెప్పి ఆ బాల్ పోయి పెరుకున్నాడు అనుకో, మధ్యలో బి టీం వచ్చి ఆ వీళ్ళు కొడవేసిన టైంలో ఆ బాల్ ఎత్తుకొని పోయి మనకు ఆపోజిట్ బాల్ వేస్తాడు. అర్థమవుతుందా? ఆమేన్. క్రీస్తులో కూడా అంతే. మనం చేయాల్సిన కార్యం కూడా అంతే. హల్లెలూయా. బైబిల్ చెప్పడం లేదా మీరు ఒకరి కోసం ఒకరు కనిపెట్టాలని, ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేయాలని. హల్లెలూయా. ఆమేన్. ఒకరు గోల్ కొట్టేటప్పుడు ఆ గోల్కి మనం హెల్ప్ చేయాలి. మనము ఎందుకంటే వాడు గోల్ కొట్టేటప్పుడు వాడికి ఏం చేయాలంటే మనమందరం గెలుస్తాము. హల్లెలూయా. ఒకరు మన్నింపబడ్డారంటే అందరూ మన్నించబడతాము. ఒకరు దేవుని ఆత్మతో నింపబడ్డారంటే అందరూ నింపబడతాము. ఒకరు దేవుని ఆత్మతో నింపబడి ప్రవచనం చేశారంటే అందరికీ సహాయపడుతుంది. ఒకరు నింపబడి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేశారంటే అందరికీ సహాయపడుతుంది. వాళ్ళు గెలిచారంటే మనం గెలిచినట్టే. హల్లెలూయా. కాబట్టి మనపై బాల్ లాక్కూడదు. హల్లెలూయా. ఆమేన్. అవును. కాబట్టి ఇట్స్ నాట్ ప్యాకింగ్ ద అదర్స్ బాల్. ఇతరుల యొక్క బాల్ పై మనం ప్యాక్ చేసేది కాదు. హల్లెలూయా. మన యొక్క పొజిషన్ ఏంటి? మన యొక్క స్థానం ఏంటి? మనల్ని దేవుడు ఎందుకోసం నిలబెట్టాడు? ఎందుకోసం దేవుడు ఎన్నుకున్నాడు? ఆయన యొక్క రాజ్యం కోసం మనం ఏమి చేయాలి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. వి హావ్ టు నో యువర్ పొజిషన్. పొజిషన్ కోసం నువ్వు ఎరిగేది మాత్రమే కాదు, నువ్వు పోరాడాలి దాని కోసం. ఆమేన్. హల్లెలూయా. పోరాడి నిలబడాలి. దిస్ ఇస్ మై పొజిషన్ అని, ఇది నా పొజిషన్ అని. ప్రభువా, ఈ పొజిషన్ లో నేను ఉండడానికి, నమ్మకంగా నీ కోసం జీవించడానికి నువ్వు నా సహాయం చేయగలవు. హల్లెలూయా. టు బి సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవునికి కుమార్తెలుగా ఉండడానికి దేవుడు మనల్ని నేర్పున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అవును. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోరాడారు, ఫైట్ చేశారు. ఎప్పటి వరకు? ఆకాను బబులోనుల యొక్క వస్త్రాలని, వారి యొక్క బంగారాన్ని వాడు ఆశించేంత వరకు. ఒక ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు, ఒక మరణం కూడా లేదు. హల్లెలూయా. ఆమేన్. ఒక డెత్ కూడా లేదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎందుకంటే దే ఆర్ ఫైటింగ్. దేవుడు వాగ్దానం నిమిత్తం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దేవుడు వాక్యానుసారంగా పోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాను ఆ యొక్క బబులోనుల యొక్క వస్త్రాలని ఆశించాడో, వన్ మ్యాన్స్ ఎర్రర్ ఎవ్రీ మన్స్ హర్రర్ అని రోడ్డు మీద రాసి పెట్టుంటారు. రోడ్డు మీద పోయేటప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ పోలీసులు రాసి పెట్టుంటారు. ఒకడు తప్పిదం చేసిందంటే వెనకాల వచ్చే వాళ్ళకి అందరికి పడిపోతాయి. అది వన్ మ్యాన్స్ ఎర్రర్ ఎవ్రీబడి హర్రర్. ఈ యొక్క ఆకాను వాడు చేసిన తప్పిదం వల్ల, అలాగే పోతారు. ఒక్క వ్యక్తి యొక్క అవిశ్వాసం వల్ల నీ పక్కలో ఉండే వారికి స్వస్థత రాకుండా పోతాం. ఒక వ్యక్తి కానీ
వాక్యాన్ని విశ్వసించడం తగ్గిపోయాడు. ఒక అన్బిలీవర్ గారు కూర్చో ఉన్నాడు. వన్ మ్యాన్స్ మిస్బిహేవియర్, ఒక వ్యక్తి యొక్క తప్పిదమైన ప్రవర్తన వల్ల, ఒక వ్యక్తి యొక్క అవిశ్వాసం వల్ల పక్కనోళ్ళకి రావాల్సిన దీవెనలు కూడా రాకుండా పోవాలి. హల్లెలూయా. అప్పుడు ఎంత హార్మోనిగా మనం రావాలి. మనము హార్మోని అంటే ఎంత ఒకే మనసుతో మనం రావాలి. మనము ఒకే ఐక్యతతో మనం రావాలి. మనము హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఆశిస్తూ, దేవుని యొక్క సన్నిధిని ఆశిస్తూ, హల్లెలూయా, దేవుని స్తుతిస్తూ, హల్లెలూయా, దేవుని యొక్క సముఖంలో ఏదో ఒకటి మనం ఎదురు చూస్తా. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన ఆయన, ఈ ఉదయకాల సమయంలో నన్ను బాగు చేయు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నన్ను స్వస్థపరచు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నన్ను దర్శించు ప్రభువా. హల్లెలూయా. ఎందుకోసం వచ్చాం మనము? ఒకరినొకరు మనం చూసుకోవడానికి కాదు. హల్లెలూయా. వి వాంట్ టు సీ జీసస్. మనం యేసును చూడడానికి వస్తున్నాం. మనము యేసు సజీవుడిగా ఉన్నాడు. ఆయన జీవిస్తున్న దేవుడు. ఆయన అన్నాడు, నేను నిన్న నేను నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. వి మస్ట్ కమ్ ఇన్ దట్ హార్మనీ. ఆ యొక్క హార్మనీ అంటే ఆ యొక్క క్రమంలో రావాలంట మనం అందరమే. 15 minutes బిఫోర్ రండి. డీకన్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ రండి. హల్లెలూయా. ప్రార్థనలో ఉండండి. నిజంగానే దేవుడు మాతో మాట్లాడాలి. నిజంగానే దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. నిజంగా ఆ ఆశ మీద ఉంటే అది చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ముందు రోజు మీ పాస్టర్ కొరకు. హల్లెలూయా. ఆమేన్. ఇంకెట్ట మనం పొందుకుంటాం? మనం ఏ విధంగా మనం పొందుకుంటాం? మనం దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఉన్న హార్మోనీతో పోవాలి మనము. ఎప్పుడైతే ఆకాను వాడు స్టెప్ అప్ అయిపోయాడో, ఎప్పుడైతే వాడు వెనక్కి చూశాడో, ఎప్పుడైతే అవిశ్వాసంలో పడ్డాడో, ఎప్పుడైతే ఆ యొక్క బబులోని యొక్క గోల్డ్ బెడ్జెట్స్ ని వాడు తీసుకెళ్లి వాడు దాచిపెట్టాడో, ఒక విధంగా చెప్పాలంటే అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకోని పాపము. నీ భార్య దగ్గర ఒప్పుకోవాల్సింది నీ భార్య దగ్గర ఒప్పుకో. నీ భర్త దగ్గర ఒప్పుకోవాల్సిన కార్యం నీ భర్త దగ్గర ఒప్పుకో. హల్లెలూయా. కమ్ విత్ a clear heart and a pure heart with the clear hands. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు శుద్ధమైన హృదయంతో, పవిత్రమైన హస్తములతో దేవుడి దగ్గరికి రా. హల్లెలూయా. Don't come with the unconfessed sin. హల్లెలూయా. ఒప్పుకోని పాపముగా రాగాక. ఆమేన్. వెంటనే 16 మంది చచ్చిపోయారు. యెహోషువ కారణంగా ఏమైంది? అందుకే ప్రార్థన అన్నాడు, ఒకరు కానీ మీ యొక్క సంఘములో కానీ స్వస్థత అందుకోకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ అనౌన్స్ చేయాలి. ఒక్కరు కానీ హీల్ అవ్వకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ అనౌన్స్ చేయండి. సాంక్టిఫై చేయండి. పరిశుద్ధపరచుకోండి. దేవుడి దగ్గర మొరపెట్టండి. దేవుడి దగ్గర కేకలు పెట్టండి. దేవుడు దిగి రాకపోతే అప్పుడు అడగండి అన్నాడు ఆయన. ఐడల్ గారు మనం వర్షిప్ చేసేది, లేకపోతే హిస్టారికల్ గాడ్ గారు మనం వర్షిప్ చేసేది. హల్లెలూయా. ఒక విగ్రహాన్నో లేకపోతే ఒక చారిత్రక దేవుడినో గారు మనం వర్షిప్ చేసేది. ఆ లివింగ్ గాడ్, జీవిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. హి ఇస్ ద గాడ్ ఫర్ ద లివింగ్ పీపుల్. ఆయన జీవిస్తున్న ప్రజలకు ఆయన దేవుడు అయ్యాడు. హల్లెలూయా. అవును. కాబట్టి ఆ యొక్క సమయంలో వాళ్ళు ఆ యొక్క స్థలానికి పోయి వాళ్ళు పోరాడారు. డాక్టర్ అన్నాడు, ఇట్ ఈస్ అ లేబర్ పెయిన్. ఒక విధంగా చెప్పాలంటే లేబర్ పెయిన్, ప్రసవ వేదన పడ్డారంట అక్కడ. నిజంగానే ఉంటుంది. ఎందుకంటే రాత్రి వాళ్ళకి నిద్ర ఉండదు. ఏ విధంగా వాళ్ళని కొట్టాలి, ఏ విధంగా మీరు కొట్టాలి, ఏ విధంగా దీన్ని స్వతంత్రించుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలన్న వాంఛనలు కూడా అట్టే ఉండాలి.
చర్చికి వస్తే కానీ మన పరిశుద్ధాత్మ గురించి వింటాం. చర్చికి వస్తే కానీ అపోల్లో పవిత్రుల్లో ఉన్న వాళ్ళలాగా ఉన్నాం మనం కూడా. పరిశుద్ధాత్మ అనేది ఒకటి ఉందా? ఉన్నాడా? కాబట్టి పొజిషన్, నీ పొజిషన్ ఏంటో నువ్వు కనుగొనాలి. పొజిషనరీ ఆ యొక్క స్థలంలో ఆయన పోయిన తర్వాత దేవుని యొక్క ఆత్మతో నింపబడి, యెహోషువకు తెలియదంట ఎవరెవరిని ఎక్కడెక్కడ వాళ్ళకి అలాట్ చేయాలి. దేవుడు చెప్పలా పలానోళ్ళకి పలాంది, పలానోళ్ళకి పలాంది అయితే కొత్త అంటాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆ యొక్క హీబ్రూ తల్లులు వాళ్ళ యొక్క బిడ్డలను వాళ్ళు కనేటప్పుడు, యాకోబు యొక్క సంతానాన్ని వాళ్ళు కనేటప్పుడు వాళ్ళు కేకలు పెట్టారు. ఆ కేకలు పెట్టేటప్పుడే వాడి పొజిషన్ ఏంటి, వాడి పేరేంటి, వాళ్ళు ఆ యొక్క పెయిన్స్ వచ్చేటప్పుడే వాళ్ళు దగ్గరగా కేక పెడతారు. కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు తల్లి బిడ్డకి పేరు పెట్టారు. యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆ మారి ప్రసవించేటప్పుడు బిగ్గరగా కేక పెట్టి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ యొక్క ప్లేస్ కూడా, వాళ్ళ యొక్క స్థానం ఎక్కడో కూడా వాళ్ళు కేక పెట్టి చెప్తారంట వాళ్ళు. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు పుట్టేటప్పుడు వాళ్ళ తల్లులు ఏ గోత్రికుడు పుట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా అరిచారో పరిశుద్ధాత్మ చేత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెహోషువ ఆ విధంగానే డివైడ్ చేసి ఇచ్చారట. హల్లెలూయా. ఇది నీ స్థానము, ఇది నీ స్థానము, ఇదిగో ఇది నీ సహోదరి యొక్క స్థానము, ఇదిగో ఇది నీ యొక్క ఇంకొక సహోదరి యొక్క స్థానము. ఒకరిని మీరు ఆశించబాగండి. మీకు ఇచ్చిన స్థానం కొరకు మీరు పోరాడని అన్నారు ఆయన. హల్లెలూయా. ఆమేన్. మీరు బిలీవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ అన్నమాట మనం చదివింది కాకుండా క్రీస్తులో ఒక విశ్వాస యొక్క హల్లెలూయా. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఒక స్థానం అనేది ఒకటి ఉంది. హౌస్ వైఫ్, నువ్వు ఇంట్లో పనిచేసే ఒక స్త్రీ అయినా, నాకు తెలిసి పురుషుల కన్నా స్త్రీలకే వర్తమానంలో ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే బిడ్డల్ని వాక్యానుసారంగా పెంచాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు కూడా వాక్యానుసారంగా వాళ్ళు జీవించాలి. స్త్రీ ఎంత చక్కగా జీవిస్తే ఆ దేశం అంత బాగుంటుంది. స్త్రీ కానీ మోరల్స్ కానీ తప్పిపోయిందంటే, మోరల్స్ అంటే నైతిక విలువలు కానీ తప్పిపోయిందంటే ఆ యొక్క దేశం యొక్క వెన్నుముకే ఇరిగిపోయినట్టు. అంటే సొదమ గుమ్మలా అయిపోతుంది. సొదమ గుమ్మలా అయిపోయిందంటే ఇప్పుడు త్వరగా అది ఏమైపోతుంది, నాశనం. కాబట్టి అమెరికాలో ఈరోజు ఒక్కొక్క స్త్రీ 5 మంది పెళ్లి చేసుకుంటున్నారు. సాటిస్ఫాక్షన్ లే, వాళ్ళకి తృప్తి లేదు. దేనికోసము? సుఖభోగాల కోసము. కొంచెం డబ్బు నోటు దొరికాడంటే వాడితో అయిపోయిందంటే ఇంకా వానికన్నా బెటర్ చూసుకున్నట్టే వాడు వదిలేస్తాడు. మెల్లగా ఇండియాకి వస్తుంది ఆ యొక్క పద్ధతి. మన చర్చిలో మన రెబెకా సిస్టర్ కన్య వాళ్ళతో పాటు ఒక అబ్బాయికి సర్జరీ జరిగింది అపోలో హాస్పిటల్. సరే ఆ టైంలో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు, కానీ అయితే ఊండు హీల్ అవ్వ రోజు. నేనే ఏం చెప్పానంటే, మీకు ఎవరు లేరు కదా ఇక్కడ, మా ఇంట్లో ఉండండి, 3 రోజుల తర్వాత మళ్ళీ మీరు కొంచెం హీల్ అయిన తర్వాత మా మిస్సెస్ డ్రెస్సింగ్ చేసి హీల్ అయిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. సరే వాళ్ళు ఒక 3 days ఉన్నారు. ఇప్పుడు కాదు, మేబీ కోవిడ్ స్టార్టింగ్. ఆ తర్వాత ఆ పిల్లల్ని చూడడానికి వీళ్ళందరూ వాళ్ళ యొక్క దేశస్తులందరూ వచ్చారు. మా వచ్చినప్పుడు దగ్గర ఒక 20-30 మంది దాకా వచ్చారు. అందరూ ఎట్లా వచ్చారంటే, లేడీస్ ఫుల్గా జీన్స్ ప్యాంట్లు వేసుకొని, కోసేసిన ప్యాంట్లు వేసుకొని, మగ పిల్లలు అసలు అంత బయట కట్టుబడి వేసుకొని వచ్చేసారు. వచ్చారు, బాగానే ఉన్నారు, బాగానే ఉంది.
మళ్ళీ డేటింగ్. డేటింగ్ అంటే ఏంటి? పెళ్లి కాకముందే స్త్రీ పురుషుల యొక్క అభిప్రాయం తెలుసుకునేది డేటింగ్. పెళ్లి కాకముందు డేటింగ్ అంటే శారీరకంగా కలిసేది కాదు డేటింగ్. అదంతా వాళ్ళంతా చూసి అదంతా నేను చెప్పాను. నిజముగానే నల్ల జాతీయులు మనకన్నా వైరాగ్యంగా ఉంటారు దేవుడి విషయం. ఈ వర్తమానాన్ని అధికంగా ప్రేమించేది నల్ల జాతీయులే. ఈ వర్తమానం కోసం అధికంగా నిలబడేది నల్ల జాతీయులే. ఈ వర్తమానం రాక ముందు నుంచి కూడా వాళ్ళు మంచి భక్తులు. అయితే పరిష్టగా జీవించేది కూడా నల్ల జాతీయులు. ఎంత హీనంగా జీవించాలో అది కూడా నల్ల జాతీయులు. అయితే మోరల్గా ఉండేది, అంతకన్నా మోరల్గా ఎక్కువగా ఉండేది నల్ల జాతీయులు. అదంతా నేను వాళ్ళతో మాట్లాడతా. వీళ్ళంతా క్రైస్తవులు అంటున్నారు, నల్ల జాతీయులకి ఏ దేశంలో పోయినా వాళ్ళకి మర్యాద లేదు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అంటే భయపడరు. పోలీసులు కూడా భయపడరు, సీఎం వచ్చినా భయపడరు. వాళ్ళకి పోలీసులు కూడా కొట్టేస్తారు. వాళ్ళు అంత ధైర్యంగా ఉంటారు, అంత ఇదిగా రెబల్గా ఉంటారు. వాళ్ళ జోలికే పోవడం. చూడండి, మీరు క్రైస్తవులు ఈ మారి మీ మీద ఒక అభిప్రాయం ఉంది దేశంలో. మా స్థలానికి మా ఇంటికి వచ్చారు కాబట్టి చెప్తున్నారు. మీరందరూ క్రైస్తవులు అయితే మీ వాడకం చూస్తే మీరు క్రైస్తవులాగా లేదు. ఒకసారి మీ పితంలో పోయి చూడండి, వాళ్ళు ఎట్లా జీవించారు, ఏ విధంగా ఒక జీవితో ఉన్నారో వాళ్ళు, ఏ విధంగా ఒక జీవితో ఉన్నారో చూడు. స్త్రీలు ప్యాంట్లు వేసుకోకూడదు, అయితే మీరు ప్యాంట్లు వేసుకొని వచ్చారు క్రైస్తవులు అని చెప్పుకొని. ఈయనేమో ఒక బనీని కట్బని వేసుకొని వచ్చేసాడు ఈయన. అవన్నీ చెప్పిన తర్వాత ఎందుకంటే లోకంలోనే అధికంగా మోరల్స్తో జీవించేది మీ ట్రైబల్ వాళ్ళే, మీ నల్లజాతీయులే. ఇక్కడ పాట అంటున్నాడు, షాంఘాయ్ అన్న ఆ యొక్క ట్రైబల్ వాళ్ళు పెళ్లి కాకముందు కానీ ఒక స్త్రీ కానీ పెళ్లి కాకముందు వాళ్ళు పెళ్లి అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే కన్యత్వాన్ని చెక్ చేస్తారు. వాళ్ళు ఆ కన్యత్వాన్ని చెక్ చేసినప్పుడు ఆమె కన్యక కాదని కానీ తేలిందంటే ఆమె కన్యత్వాన్ని పోగొట్టిన పురుషుడు ఎవరో చెప్పమంటారు. ఆ పురుషుడిని చెప్పాలని ఆ ఇద్దరిని తీసుకొచ్చి పెళ్లి కాకముందు వాళ్ళు ఆ మారి తప్పు చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఊరు బయట తీసుకెళ్ళి సజీవంగా కాల్చి పూర్తి చేశారు. ఎంత మోరల్ ఉంది మీలో. ఈ రోజున్న ఒక క్రైస్తవులో కూడా లేదు ఆ మోరల్. అంత నీతిగా అంత నిజాయితీగా మీరు జీవించేవాళ్ళు. అయితే ఈరోజు మీరు ఫాలో అవుతున్న ఈ యొక్క ట్రెడిషన్, ఈ యొక్క ఫ్యాషను, ఈ యొక్క డేటింగ్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే వెస్ట్ నుంచి వచ్చింది. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? అమెరికా నుంచి వచ్చింది. డేటింగ్ అంటే ఏంటి? డేటింగ్ అనే పేరుతో వీళ్ళు ఒక ఇంట్లో వీళ్ళతో ఉండేది. ఏంటంటే మేము అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే కొద్ది రోజులు పోయిందంటే మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది డేటింగ్ అనేది. అంటే ఇతరుల యొక్క అభిప్రాయాలు తెలుసుకునేది. మన భర్త కూడా చేశాడు, ముందుగానే మాట్లాడాడు. అయితే ఎంత దూరంగా నుండి నేను మాట్లాడాడో తెలుసు. ఆయన రోడ్డు ఇదంటే ఆ రోడ్డుకి అవతల ఆముంటే ఈ రోడ్డుకి ఎప్పుడు ఏముంటాడు అట్లా మాట్లాడాడు ఆయన. ఆమె ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు పోయి నేరుగా పోయి ఎవరు అడిగాడు? వాళ్ళ నాన్ననే అడిగాడు. అది పద్ధతి, అది ప్రొసీజర్. నాన్న అన్నాడు, ఏమన్నాడంటే ఎట్టట్టో జీవించే డబ్బున్నోడికి ఇవ్వడం కన్నా హల్లెలూయా డబ్బు లేకపోయినా మంచి గుణ లక్షణాలు ఉన్నా నీకు ఇవ్వడానికి నేనేమి ఆటంకపడను అన్నాడు ఆయన. హల్లెలూయా ఆమేన్. అన్నాడు, కష్టపడి నా రోజుకి నా జీతం ఎంత. అయితే మీరు ఉండేది ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కష్టపడి నా యొక్క చేతుల్లో నుంచి రక్తము కారేంత వరకు కాచి నేను నీ కూతుర్ని నేను కాపాడుతాను, నా మీద నమ్మకుండా నీ కూతుర్ని ఇవ్వాలి.
ఆయన కూడా మంచివాడు కాదు, క్యారెక్టర్ని చూసి ఇచ్చేసాడు. గవర్నమెంట్ ఎంప్లాయీని చూసి ఇవ్వాల. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే తీసుకోవాలని అంటున్నారు. అట్లుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్టున్నా పర్వాలే, వాడు తాగుబోతుడైనా పర్వాలేదు, వాడు తిరుగుబోతుడైనా పర్వాలేదు, వాడికి 4-5 స్టెఫినీలు ఉన్నా పర్వాలేదు. హల్లెలూయా. ఆమె ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి. అట్లా చూడలేదు, చూడండి. కాబట్టి మన బిడ్డల్ని మనం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఇవ్వాలి. ఒక మంచి క్రైస్తవుడుగా చూసి, హల్లెలూయా, ప్రార్థన చేసి, ఆమె మొదటగా అమ్మాయిని అబ్బాయిని ప్రార్థన చేయమని చెప్పాలి. వాళ్ళకి నడిపి పొందాలని చెప్పాలి. ఎక్కడ ఈరోజు ప్రార్థన? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. ఇప్పుడు చూడగానే అసలు ఏమైపోయింది, చూపులోనే ప్రేమలో పడిపోతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు వెస్ట్లో నుంచి మీరు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ అమెరికా కొంచెం దగ్గరగా ఉంటారు, వెస్ట్ మిస్లో నీగ్రోయిన్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళకంటే ఒక కల్చర్ ఉంది. అయితే దాన్ని వదిలేసి అమెరికా కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే దేవుడు మనకి ఇచ్చిన కల్చర్ ఇది, పరలోకపు యొక్క కల్చర్. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ హెవెన్లీ కల్చర్. పరలోకంలో ఉండే వాళ్ళు ఈ మాట జీవించాలి. ఆ తర్వాత అమ్మాయిని చెప్పిన తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి ఆ తర్వాత అక్కడ ఒక ప్రార్థన లాగా చేసి ఆ తర్వాత వాళ్ళని పంపించేసాను. చూడండి, ఇది కొద్ది రోజులు పోతే మన ఇండియాలో కూడా వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మన యొక్క జీవితం అనేది మన బిడ్డలకు ఏమవుతుందంటే ఇట్ విల్ ఇంప్రెస్. అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు పోయి వాక్యానికి విరుద్ధంగా మీరు ఏది చేయాలన్నా మా జీవితాన్ని తొక్కుకుంటా పోయి చేయాలి మీరు అని చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, వాళ్ళ బిడ్డలకి ఆయన ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. తండ్రిగా ఎట్టుండాలి, మనము ఇట్లా జీవించాలి. దాన్ని కాదనుకునే దాన్ని తొక్కేసుకునే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పోయి పెళ్లి చేసుకోవాలి. అయితే నిజంగానే వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ మెసేజ్ ఎవరిని చేసుకోలేదు. అందరూ కూడా చక్కగా వాళ్ళు చాలా మంది క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితం బాగాలేదు, కానీ వీళ్ళు బాగున్నారు. హల్లెలూయా. ఆమేన్. అవును. కాబట్టి ఆకాను తప్పిదం చేసేంత వరకు వాళ్ళు బాగానే పోతున్నారు. ఎప్పుడైతే ఆకాను తప్పిదం చేశాడో అక్కడ హాల్ట్ అయ్యారు. దాని తర్వాత ఆకాన్ని బట్టి ఆకాను యొక్క చేసిన తప్పిదం ఏంటో దాన్ని ఆకాను ఒప్పుకోలే. చూడండి, సరే చెప్పా. యెహోషువ ఏం చేశాడు, అన్ని గోత్రాలు చీఫ్ చేశాడు. ఆయన ప్రాసెస్ లాగా చేశాడు. ఆ ఒక గోత్రం వచ్చింది, ఆ గోత్రాలు ఎన్ని తరాలు ఉందో మళ్ళీ చీఫ్ చేశాడు. మళ్ళీ దాంట్లో నుంచి ఎత్తాడు. ఆ మరి ఆకాన్ని పెట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ పట్టించింది. హల్లెలూయా. ఏ రోజులకైనా పరిశుద్ధాత్మ మన పాపాన్ని బయటకు తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి డోంట్ కీప్ యువర్ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ యువర్ హార్ట్. ఒప్పుకొని ఆ యొక్క పాపాన్ని నీ హృదయంలో పెట్టుకోపాక. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఏ రోజుకైనా అది బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి దూరంగా ఒక లోయలోకి తీసుకెళ్ళి మేబీ రాళ్ళతో కొట్టి వాళ్ళని అందరూ కూడా ఆ కుటుంబాన్ని ఏం చేసేసాడంటే కాల్చేశాడు. ఏమర్థమవుతుంది? పరిశుద్ధాత్మ పాపాన్ని సహించలేదు. యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పాపాన్ని ఏం చేయలేడు, సహించలేడు ఆయన. ఈరోజు కూడా అంతే. నువ్వు పాపంలో ఉంటా, నువ్వు పరిశుద్ధాత్మ కావాలంటే రాడు. ఎందుకంటే ఆయన సహించలేడు. కాబట్టి మొదట ఏం చేయాలి? కిల్ ద సిన్. ఆ పాపాన్ని మొదట చంపుడు.
నీకు దగ్గర అవుతాడు. అవును. కాబట్టి మనం అందరినీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఒక 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 పొజిషన్ లో క్రీస్తులో మనల్ని నిలబెట్టడానికి, ఒక స్థానంలో మనల్ని నిలబెట్టడానికి. మనకు అందరికీ ఒక్కొక్క స్థానం ఉంది, ఒక్కొక్క గిఫ్ట్ అనేది దేవుడు ఇస్తున్నాడా. ఆ మారి వాళ్ళ ప్రసవ వేదన పడి ఆ మారి ఆ యొక్క సమయంలో పుట్టినప్పుడు దాని ప్రకారమే ఏ యొక్క గోత్రికుల యొక్క స్థానం ఎక్కడెక్కడో అక్కడక్కడ ఆయన పెట్టాడంట వాళ్ళు. ఇప్పుడు సంఘము ప్రసవ వేదన పడాలి, లోకాన్ని నివారించే ఒక ప్రసవ వేదన ఇప్పుడు సంఘం పడాలి. లోక కార్యాలు పాపాన్ని నివారించే ఒక ప్రసవ వేదన సంఘం పడినప్పుడు సంఘంలో ఎవరు పడతారంటే పాస్టర్స్ పడతారు, సంఘంలో ఇవాంజలిస్టులు పడతారు, సంఘంలో టీచర్స్ పడతారు, సంఘంలో స్వార్థికులు పడతారు, ప్రాఫిట్స్ పడతారు, అన్ని భాషల్లో మాట్లాడే వాళ్ళు పడతారు, దానికి త్వచమ ఇచ్చే వాళ్ళు పడతారు, జ్ఞానులు పడతారు, ప్రేమ పడుతుంది, అలాగే ఆ యొక్క ఆత్మవరాలన్నీ పడతాయి. ఇవన్నీ పడతాయి సంఘం. ఏదో ఒక సాధారణమైన ఒక సంఘ సభ్యుడిగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకుంది. రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు, ఆత్మవరాలు ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు భోగ విగ్రహములను ఆరాధించినట్టు ఎటు పడినా అటు నడిపింపబడితే మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మములుగా బుద్ధివాక్యమును, మరొకరి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరొకరికి ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానా విధ భాషలను, మరొకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థానం అనేది ఉంది. ప్రతి ఒక్కరికి యు హావ్ టు ఫైట్ యువర్ పొజిషన్. నీ యొక్క స్థానం కోసం నువ్వు పోరాడాలి. దేనికోసం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన యొక్క చిత్తము ఏంటి? హల్లెలూయా. ఆమేన్. క్రీస్తులో ప్రేమ చేత. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారికి శుభమని చెప్పు రాయమని. ఎవరు రాస్తున్నాడు? ఆయన కేవలము క్రీస్తు యేసునందున్న విశ్వాసులకు మాత్రమే. దిస్ లెటర్ ఇస్ నాట్ అవుట్ సైడ్ పీపుల్. ఈ యొక్క పత్రిక బయట ఉన్న వాళ్ళకి రాలేదు.
కేవలం పరిశుద్ధులకు మాత్రమే నీతీకరణ చేయబడి శుద్ధీకరణ చేయబడి హల్లెలూయా ఆమేన్ వాగ్దాన భూమిలో ప్రవేశించే వారికి ఆయన రాస్తున్నాడా? ఓన్లీ ఫర్ ద సెయింట్స్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి నీకు కృపయు సమాధానము కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహించాను. ఎవరికి? జాబ్ కాదు, కొత్త ఇల్లు కాదు, కొత్త కారు కాదు, ఆత్మ సంబంధమైన ఆ పరలోకపు యొక్క ఆశీర్వాదాలు. హల్లెలూయా. హెవెన్లీ బ్లెస్సింగ్స్, పరలోక సంబంధమైన దీవెనలు. ఆమేన్. తనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి, ఈ యొక్క హెవెన్లీ బ్లెస్సింగ్స్ పొందుకోవడానికే, ఈ పరలోకపు యొక్క దీవెనలు మనము పొందుకోవడానికి, దాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే హల్లెలూయా ఎప్పుడు క్రీస్తులో ప్రేమ చేత. ఆమేన్. చాలా మందికి ప్రీ డెస్టినేషన్ అనేది వాళ్ళు నమ్మరు. బయట ఉండే జనాంగము చాలా మంది ముందు ఏర్పాటు, ముందు నిర్ణయం అనేది నమ్మరు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు దాని గురించి. దేవుడు ముందుగానే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేనికోసం ఎన్నుకున్నాడు? ఈ యొక్క దీవెనలను మనం పొందుకోవాలని, ఈ యొక్క పరలోక యొక్క బ్లెస్సింగ్స్ మనం అనుభవించాలని, దానిని మనం కలిగి ఉండాలని, దేవుని యొక్క ఆత్మలో ఆయన యొక్క నిత్యత్వంలో మనం వారసులుగా మనం ఉండాలని. హల్లెలూయా. దానికోసమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దానికి ముందుగానే ఆయన పోరాటం చేశాడు. పోరాడేదంటే ముందు ఏర్పాటు. వాళ్ళు మాత్రమే వచ్చి ఈ యొక్క స్థానంలో వాళ్ళు ఇమడతారు. వాళ్ళు మాత్రమే ఆ యొక్క స్థానాన్ని తీసుకుంటారు. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు నిజముగానే ఆయన బిడ్డలు ఆయనలో వాళ్ళు పాలి భాగస్తులు అవ్వాలని, ఆయన గుణలక్షణాలు ఆయన పాలి భాగస్తులు అవ్వాలని. హల్లెలూయా. దేవుడు ఆయన ఆశపడ్డారు. ఆయన ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే. When God is alone, దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన యొక్క మనసులో మనం ఉన్నాం. ఎంత గొప్ప విషయమో తెలుసా? ఆమేన్. ఆయన మనసులో మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశంలో మనల్ని వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క జీవితంలో ఉన్నాం మనము, ఆయన లోపల ఉన్నాం మనము. హల్లెలూయా. ఎందుకని ఈ దీవెన మనకు దేవుడు ఇవ్వాలని అప్పుడే నిర్ణయించాడు. అప్పుడే ఆయన కోరుకున్నాడు. అప్పుడే ఆయన డిసైడ్ చేశాడు. By his foreknowledge, ఆయన యొక్క ముందు జ్ఞానము ద్వారా. హల్లెలూయా. ఏంటి ముందు జ్ఞానము? ముందుగానే దేవుడు చూశాడు ఎవరు ఉంటారు, ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడతారని, ఎవరు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు, ఎవరు ఆ యొక్క వాక్యం ప్రకారం జీవిస్తారని ముందుగా దేవుడు చూశాడు. ఆ చూసిన ప్రకారమే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరు అనేది మనకు తెలియదు. ఓన్లీ గాడ్ న్యూస్. హల్లెలూయా. కేవలం దేవుడు మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడు. దిస్ ఇస్ ద టైం. ఇది సమయం. ఇది మన స్థానాన్ని మనం తీసుకునే సమయం. హల్లెలూయా. ఆమేన్. అవును, ఆయన ఎలోహింగా ఉన్నప్పుడు, తనకు తానుగా ఉన్నప్పుడు, తనలోనే సమస్త శక్తిని ఆయన గుప్తము చేసుకుని ఉన్నప్పుడు, ఆయన సర్వశక్తుడుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన దేవుడుగా ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక విషయం చెప్పాలంటే, దీన్ని చేసిందే నీకోసం, నా కోసం. సృష్టి ఉండేదే నీకోసం, నా కోసం. దీని హక్కుదారులమే మనము. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వాలి. ఆయన అంటే తప్పదు. నమ్మినా నమ్మకపోయినా దీని హక్కుదారులు నేనే.
హల్లెలూయా. ఏదైనా మన కోసమే దేవుడు చేశాడు.